కర్ణాటకలో ఒక అమ్మాయి ప్రేమ తనను సైకోలో మార్చింది. బాయ్ ఫ్రెండ్ కోసం శ్వేత అనే ఒక అమ్మాయి తన సొంత ఫాదర్ని, మదర్ని, సిస్టర్ని ముగ్గురు కలిపి చంపేసింది. అసలు ఈ మర్డర్ చేయడానికి కూడా ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కలిసి ఇంటర్నెట్ని, ఏఐ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. ఆ మర్డర్ని ఎలా చేయాలి, వాళ్ళని ఎలా చంపాలని అంత ప్రీ ప్లాన్ గా స్కెచ్ చేశారు మర్డర్ చేయడానికి. అసలు ఈ మర్డర్ కర్ణాటక కేఆర్ పురంలో సిగిహల్లి అనే ఒక గ్రీన్ అనే అపార్ట్మెంట్ లో జరిగింది. శ్వేత ఫ్యామిలీ డీటెయిల్స్ చూస్తే శ్వేతకి ఫాదర్ సోమసుందర్, మదర్ ముత్తులక్ష్మి, సిస్టర్ ప్రియా ఉన్నారు. సో ఇలా తన సొంత ఫ్యామిలీని శ్వేత తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎందుకు చంపాల్సి వచ్చింది? శ్వేత ఫ్యామిలీ శ్వేతని బాగా చదివించారు. దాని తర్వాత శ్వేతకి ఐటీ కంపెనీలో మంచి జాబ్ కూడా వచ్చింది. అప్పుడే కెన్నెత్ అనే ఒక అబ్బాయి పరిచయం అయింది. అప్పటి నుంచి శ్వేత, కెన్నెత్ వీళ్ళిద్దరు కలిసి లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం స్టార్ట్ చేశారు. తన ఖర్చుల కోసం, తన బాయ్ ఫ్రెండ్ ఖర్చుల కోసం ఎవరైతే తన ఫ్యామిలీ ఉన్నారో తన ఫ్యామిలీ డాక్యుమెంట్స్ తీసుకొని చాలా చోట్ల బ్యాంక్స్ లో లోన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇట్లా తీసుకున్న లోన్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 30 lakhs అయినాయి. శ్వేత తీసుకున్న లోన్స్ తిరిగి పే చేయలేకపోయింది. సో తన ఫ్యామిలీ డాక్యుమెంట్స్ యూజ్ చేసి లోన్స్ తీసుకుంది కాబట్టి ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది. స్వాతికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి లోన్ విషయంలో గొడవలు అవడం అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. సో ఈ గొడవలే కాకుండా దీని తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే తన ఆస్తి మొత్తంలో సగం తనకు వాటా ఇవ్వాలని శ్వేత ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీని ప్రెజర్ చేస్తూ ఉండేది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయి లేడు కాబట్టి ఆస్తిలో సగం తనకి ఇవ్వాలని ఎప్పటి నుంచో తన ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవ పెట్టుకునే ఉండేది. సో ఇవన్నీ గొడవల తర్వాత శ్వేత వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా హేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇదే కాకుండా ఫస్ట్ నుంచి కూడా శ్వేత వాళ్ళ పేరెంట్స్ కి చాలా దూరంగా ఉండాలని ఫీల్ అవుతూ ఉండేది. సో శ్వేత కెన్నెత్ తో రిలేషన్షిప్ లో ఉండడం వాళ్ళ అమ్మకి నచ్చేది కాదు. దానికోసం శ్వేతని వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చూసినా తిడుతూ ఉండేవాళ్ళు. సో దాంతో శ్వేత వాళ్ళ అమ్మగారి మీద చాలా కోపం పెంచుకుంది. ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీసులు శ్వేత రూమ్ ని సెర్చ్ చేసినప్పుడు పోలీసులకి శ్వేత డైరీ దొరికింది. తన డైరీలో తన చాలా లోన్లీగా ఉన్నట్టు, చాలా బాధపడుతున్నట్టు, తన ఫ్యామిలీస్ నుంచి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నట్టు తన డైరీలో రాసుకుంది. దీంతో పాటు పోలీసులు స్వాతిని ఇన్వెస్టిగేషన్ టైంలో మర్డర్ని ఎందుకు చేసావని స్వాతిని అడిగినప్పుడు శ్వేత చెప్పింది ఏంటంటే శ్వేత మదర్ శ్వేతకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చేది కాదంట, ఎప్పుడు తన కంట్రోల్లో ఉండాలని శ్వేతని వాళ్ళ మదర్ రిస్ట్రిక్షన్ చేసేవారంట. ఇలా శ్వేతకి వాళ్ళ అమ్మ మీద ఎప్పటి నుంచో హేట్ ఉండేది. శ్వేత ఫస్ట్ ప్లాన్ చేసింది కూడా ఓన్లీ వాళ్ళ మదర్ ని చంపాలని మాత్రమే. యాక్చువల్ గా అయితే శ్వేత తన బాయ్ ఫ్రెండ్ కెన్నెత్ డిఫరెంట్ అపార్ట్మెంట్ లో ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ వచ్చినా శ్వేత పైన డౌట్ రాకూడదని ఎగ్జాక్ట్ గా June 24 శ్వేత అయితే వాళ్ళ మమ్మీని చంపాలని డిసైడ్ అయింది. సో దానికోసం శ్వేత అయితే వాళ్ళ మదర్ కి కాల్ చేసి అమ్మను ఒకసారి నా దగ్గరికి వచ్చి వెళ్ళు అని అడిగింది. అయితే ఓన్లీ వాళ్ళ మదర్ మాత్రమే కాదు, వాళ్ళ మదర్ తో పాటు శ్వేత సిస్టర్ సుప్రియ కూడా తన అపార్ట్మెంట్ కి వచ్చి వాళ్ళ మదర్ చంపాలనే శ్వేత ప్లాన్ ఆ రోజు అయితే వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ డే అయితే శ్వేత సిస్టర్ సుప్రియ వాళ్ళ అమ్మని వాళ్ళ అక్క దగ్గరే వదిలేసి సుప్రియ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సుప్రియ వెళ్ళిపోయిందో ఆ రోజే తన మర్డర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. దానికోసం తన బాయ్ ఫ్రెండ్ కెన్నెత్ ని రూమ్ కి రమ్మని శ్వేత పిలిచింది. దాని తర్వాత కెన్నెత్ కూడా శ్వేత ఫ్లాట్ కి అయితే వచ్చిండు. అయితే మర్డర్ చేయడానికి ముందు కూడా శ్వేత, కెన్నెత్ ఇద్దరు కలిసి ఇంటర్నెట్ లో అసలు మర్డర్ ఎలా చేయాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలని మొత్తం డీటెయిల్స్ అయితే వెరిఫై చేశారు. సో దానికోసం అదే రోజే ఒక కొత్త సూట్ కేసు అయితే ఇద్దరు కలిసి తీసుకున్నారు. చంపిన తర్వాత బాడీని ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి శ్వేత మదర్ ని ఇద్దరు కలిసి కత్తిపోట్లతో చంపేశారు. రూమ్ లో ఉండే రక్తం మరకల్ని క్లీన్ చేయాలి కాబట్టి దానికోసం చిల్లీ పౌడర్ ని వేడి వాటర్ తో మిక్స్ చేసి రూమ్ మొత్తం క్లీన్ చేశారు. ఫైనల్ గా శ్వేత మదర్ బాడీని సూట్ కేసులో ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో ఒక ట్విస్ట్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ నాన్న సోమసుందర్, వాళ్ళ సిస్టర్ సుప్రియ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మగారిని వెతుక్కుంటూ శ్వేత ఫ్లాట్ కి అయితే రావడం జరిగింది. ఎందుకంటే శ్వేత మదర్ ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి వాళ్ళ మదర్ యొక్క ఫోన్ అనేది కలవడం ఆగిపోయింది. శ్వేత సిస్టర్ సుప్రియకి తెలుసు వాళ్ళ మదర్ ఎక్కడ ఉందో. సో వాళ్ళ మదర్ ని వెతుక్కుంటూ శ్వేత సిస్టర్ సుప్రియ వాళ్ళ డాడీ అయితే తన అపార్ట్మెంట్ కి వచ్చారు. సో వీళ్ళు రావడంతో శ్వేత ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. వీళ్ళని చంపడం తప్ప శ్వేతకి, కెన్నెత్ కి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి శ్వేత, కెన్నెత్ ఇద్దరు కలిసి కత్తులతో శ్వేత డాడీని వాళ్ళ సిస్టర్ని అయితే చంపడానికి ట్రై చేశారు. ఈ అటాక్ లో సుప్రియ అక్కడికక్కడే చనిపోయింది. వాళ్ళ డాడీ మాత్రం ఈ అటాక్ నుంచి తప్పించుకొని ఆ అపార్ట్మెంట్ నుంచి కిందికి వచ్చి చుట్టూ ఉండే పక్కన వాళ్ళని పిలిచి పైన జరిగే ఇన్సిడెంట్స్ గురించి వాళ్ళకి చెప్పాడు. ఇన్సిడెంట్ తర్వాత శ్వేత, కెన్నెత్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఆ టెర్రస్ బిల్డింగ్ మీదకి ఎక్కి అక్కడ నుంచి పక్కన బిల్డింగ్ లోకి దూకి తప్పించుకున్నారు. అయితే చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ డాడీని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లే లోపు ఆయన దారిలోనే చనిపోయాడు. ఇన్సిడెంట్ తర్వాత శ్వేత, కెన్నెత్ ఇంకా బెంగళూరులో ఉండకుండా ఎక్కడికైనా పారిపోవాలని ప్లాన్ చేశారు. దీనికోసం వీళ్ళిద్దరు ఒకేసారి ట్రావెల్ చేయకుండా ఇద్దరు సపరేట్ గా వేరే రూట్ల నుంచి ట్రావెల్ చేసి పాండిచేరిలో కలవాలని అయితే ప్లాన్ చేశారు. వీళ్ళు తప్పించుకునే ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులకు దొరికింది. సో ఫస్ట్ అయితే కెన్నెత్ పాండిచేరికి చేరుకున్నాడు. కర్ణాటక పోలీసులు అయితే ఈ కేసు గురించి ముందే పాండిచేరి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ రెండు పోలీసులు కలిపి కెన్నెత్ ని పాండిచేరిలో ఒక బార్లో అయితే పట్టుకున్నారు. సో దాని తర్వాత శ్వేత అయితే పాండిచేరికి వచ్చింది. అయితే కెన్నెత్ ని కలిసే లోపే శ్వేతని పాండిచేరి బస్ స్టాండ్ లోనే పోలీసులు పట్టుకున్నారు. దాని తర్వాత వీళ్ళిద్దరిని పోలీసులు ఇంటర్రోగేషన్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అప్పటికి శ్వేత కెన్నెత్ ని ఈ కేసు నుంచి తప్పించడానికి ఈ 3 మర్డర్లు మొత్తం నేనే చేశాను, జస్ట్ కెన్నెత్ నాకు హెల్ప్ చేయడానికి మాత్రం వచ్చాడని పోలీసులకు చెప్పింది. దీన్ని బట్టి చూస్తే శ్వేతని కెన్నెత్ లవ్ అనే పేరుతో చాలా మ్యానిపులేట్ చేశాడని అర్థమవుతుంది మనకు. ఎందుకంటే శ్వేత తన మదర్ మర్డర్ ప్లాన్ ని కెన్నెత్ కి చెప్పినప్పుడు కెన్నెత్
ఇది తప్పని చెప్పకుండా వాళ్ళ మదర్ని మర్డర్ చేయడానికి అయితే ఒప్పుకున్నాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో అబ్బాయి లేడు కాబట్టి వాళ్ళ ఆస్తి మొత్తం వీళ్ళకే వస్తుందని. అయితే శ్వేత కెన్నెత్ని కేసు నుంచి తప్పించడానికి ఎంత ట్రై చేసినా సరే పోలీసులు ఆమె చెప్పింది ఏం నమ్మలేదు. ఎందుకంటే శ్వేత ఫాదర్ సోమేంద్ర గారు ఆయన చనిపోక ముందే ఈ అటాక్ లో కెన్నెత్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మోస్ట్లీ కెన్నెత్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడని పోలీసులు డౌట్ వచ్చింది. ఒకే అమ్మాయి ఎవరు హెల్ప్ లేకుండా ముగ్గురిని మర్డర్ చేయడం అంటే అంత ఈజీ విషయం కాదని పోలీసులు కూడా అర్థమైంది. పోలీసులు అయితే వీళ్ళిద్దరిపై ప్రూఫ్స్ తో కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ తర్వాత కోర్టు కూడా శ్వేత మైండ్ సెట్ ని ఇన్వెస్టిగేషన్ చేయమని పోలీసులకి అయితే టైం ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే పేరెంట్స్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని స్మూత్గా డీల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా మీ పిల్లలే. మీ పిల్లలకి ఇంకా పూర్తిగా ఆలోచించే శక్తి లేకపోవచ్చు. వాళ్ళు చాలా తప్పు డిసిషన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండండి.